హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే నేను ఈ చిన్న ట్రిక్తో పాల తాలికలను చేసి చూపిస్తున్నానండి. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా చేసినా తాలికలు విరిగిపోతూ ఉంటాయి కదా. అలా విరిగిపోకుండా ఈ ట్రిక్తో తాలికలు చేయండి. పాలు కూడా అస్సలు విరిగిపోవు. పాయసం చూడండి ఎంత క్రీమీగా ఉందో, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మరి ఈ కమ్మనైన ఈ పాల తాలికల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు. ఈ పాల తాలికల పాయసం ఇప్పుడు వస్తున్న వినాయక చవితి స్పెషల్ పిండి వంటలలో ఒకటైన పిండి వంటకం అండి. వినాయకుడికి చాలా ఇష్టం ఈ పాల తాలికలు అంటే. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక వెడల్పాటి ప్లేట్లో 3/4 వంతు బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఇందులో చిటికెడు ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసి ఈ ఉప్పు బెల్లం అంతా పిండికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. నేనైతే పొడి బియ్యం పిండితోనే చేసేస్తున్నాను. మీరు కావాలంటే దీన్ని తడి బియ్యం పిండితో కూడా చేయొచ్చు. ఈ కప్పుతో నేను 3/4 వంతు బియ్యం పిండి తీసుకున్నాను కదా, అందులో 1/4 వంతు సగ్గుబియ్యం తీసేసుకొని 1-2 సార్లు కడిగేసి అవి మునిగేంత వరకు వాటర్ పోసి నానబెట్టేశాను. ఇవి నానే లోపల రిమైనింగ్ ప్రాసెస్ చేద్దాము. అలాగే 1/2 కప్పు తోటి బెల్లం ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అందులోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసేసి స్టవ్ ఆన్ చేసి బెల్లం వేసుకున్న ఈ గిన్నెను పెట్టి ఇలా కలుపుతూ బెల్లాన్ని ముందుగా మనం కరిగించుకోవాలండి. మనం ఈ పాల తాలికలకి పాకం అవసరం లేదు. బెల్లం కరిగి కొంచెం బంక జిగురు ఉంటే సరిపోతుందండి. ఎలాంటి పాకం అవసరం లేదు. సో ఇలా మనకి బెల్లం కరిగి కొంచెం బంకలాగా అయ్యేంత వరకు ఉంచేసి స్టవ్ కట్టేయాలి. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల ఒక అడుగు మందం ఉన్న గిన్నెను తీసుకొని అందులోకి 1.5 కప్పుల నీళ్లు వేస్తున్నానండి. మనం ఈ పాల తాలికలకి ఒకటే మెజర్మెంట్, ఒకే కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకుంటే చాలా పాల తాలికలు విరిగిపోకుండా కమ్మగా వస్తాయండి. మనం వేసుకున్న నీళ్లు వేడెక్కాక మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసి ఇలా గంటెతోటి కలుపుతూ వీటిని పూర్తిగా వద్దు, ఒక 50% ఉడికితే సరిపోతుందన్నమాట. ఇలా 50% ఉడికాక మనం ఈ సగ్గు బియ్యం నీళ్ళని ఈ పొడి బియ్యం పిండిలో వేసి కలుపుకోవాలండి. సగ్గు బియ్యం రాకుండా ఇలా టీ ఫిల్టర్ పెట్టేసి ఓన్లీ ఈ నీళ్ళని తీసేసుకొని మనము ఈ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా సగ్గు బియ్యం నీళ్ళతో మిక్స్ చేసామంటే మనకి తాలికలు అనేటివి విరిగిపోకుండా వస్తాయన్నమాట. సో ఫస్ట్ వేసినప్పుడు వేడిగా ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలిపేసి ఇది మనం చెయ్యి తాకేంత వేడి ఉన్నప్పుడు మనము ఈ పిండిని మధ్యలో ఈ సగ్గుబియ్యం ఉడికించిన నీళ్లు వేసేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకోవాలండి. మనం నార్మల్ వాటర్తో మిక్స్ చేసాము అంటే జిగురు రాదన్నమాట పిండి. అందుకని చెప్పి ఇక్కడ నేను సగ్గుబియ్యం ఉడికించిన నీళ్ళని అవసరమైనంత వేసుకుంటూ ఇలా ముద్దలాగా చేస్తున్నాను. ఇది కలిపేటప్పుడే మనకు అర్థమవుతుందండి పిండి అనేది కొంచెం బంకలాగా ఉంటుంది. అలా ఉండటం వల్ల మనకి తాలికలు విరిగిపోకుండా ఉంటాయి పాయసం చేసుకున్నప్పుడు. సో ఇలా ముద్దలాగా అయ్యేలాగా చేసుకోండి. ఎక్కువ వాటర్ ఏం పట్టవు, చూసుకుంటూ ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేసుకోవాలి మనము. ఇప్పుడైతే ఈ సగ్గుబియ్యంలోకి కాచి చల్లారబెట్టిన చిక్కటి పాలని 3 కప్పులు తీసుకుంటున్నానండి. చిక్కటి పాలైతే మనకి పాయసం అనేది కమ్మగా ఉంటుంది. సో ఇక్కడ 3 కప్పుల చిక్కటి పాలను వేసేసుకొని సగ్గుబియ్యాన్ని స్టవ్ మీద ఉంచి ఉడికించుకోవాలి. ఇవి పాలు కాగే లోపల మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఉంది కదా, దాన్ని ఇలా అరచేతులకి నెయ్యి రాసేసుకొని ఇలా చిన్న తాలికల్లాగా చేసుకోవాలండి. నెయ్యి రాసుకుంటే మనం తాలికలు ఉడికించేటప్పుడు అవి ఒకదానికోటి అంటుకుపోకుండా ఉంటాయండి. ఇలా మనం పిండినంతా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తాలికలు చేయటం కష్టం అనుకునే వాళ్ళకి ఇంకొక సింపుల్ టిప్ అండి. నేనైతే ఇలా మురుకుల గొట్టం తీసుకొని తాలికల్ని ప్రిపేర్ చేస్తున్నాను. మురుకుల గొట్టంలో కూడా నెయ్యి అప్లై చేసేసి ఈ మిగిలిన పిండిని అంతా పెట్టుకుంటున్నానండి. ఒక చిన్న ముద్ద పక్కకు పెట్టుకుంటున్నాను. ఆలోపు ఇక్కడ పాలు ఇలా మరుగుతూ ఉన్నాయండి. పాలు ఇలా ఒక్క పొంగు వచ్చాక ఇలా మనం మురుకుల గొట్టంలోంచి పాల తాలికల్లాగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి పిండినంతటిని.
ఈ తాలికలు ఒకదానికొకటి అంటుకుపోకుండా మనము ఈ ఉడుకుతున్న పాలలో 1 to 2 టేబుల్ స్పూన్ ఇలా నెయ్యి వేసుకుంటే తాలికలు ఉడికేటప్పుడు అవి అంటుకుపోకుండా విడివిడిగా ఉంటాయండి. ఇలా నెయ్యి వేసుకున్నాక ఫస్ట్ కొంచెం పిండాను కదండి తాలికలు, అవి కొంచెం ఉడికాక మళ్ళొకసారి ఇలా తాలికల్ని పిండి ప్రెస్ చేసుకోవాలండి. అంతా ఒకేసారి ప్రెస్ చేసాము అంటే తాలికలు ఒకదానికోటి అంటుకుపోతాయి. సో ఇలా వేసాక చూడండి ఎంత బాగా వచ్చాయో. వేసిన వెంటనే అసలు గంట పెట్టొద్దండి. నేను మీకు చూపించడానికి ఇలా గంట పెట్టాను. అవి కొంచెం ఉడికాక మరికొన్ని తాలికలు వేసుకుంటున్నానండి. మనం ఒకేసారి పాల తాలికలు మొత్తం వేసుకున్నామంటే అవి ఒకదానికోటి అంటుకుపోతాయి. సో ఒక 4-5 సార్లు ఇలా పిండుకున్నాక ఒక 2 నిమిషాలు పొంగు వచ్చేదాకా ఆగి మరొకసారి ఇలా పిండుకోవాలండి. ఇలా పిండినంతటిని వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మనము ఈ పాల తాలికల్ని నెమ్మదిగా ఉడికించుకోవాలండి. మధ్యలో ఇలా గంటతోటి నెమ్మదిగా కలుపుకోవాలండి. తాలికలు విరిగిపోకుండా. మురుకుల గొట్టంలో కొంచెం పిండి ఉండిపోయింది. అలాగే ఫస్ట్ కొంచెం పిండి ఉంచుకున్నాం కదా, ఆ పిండిని ఒక కప్పులో వేసేసి ఈ పిండినంతటిని 1/2 గ్లాస్ మేని వాటర్ వేసేసి బియ్యం పిండి నీళ్ళలాగా చేసుకోవాలండి. ఉండలేమీ లేకుండా ఇలా లిక్విడ్గా చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. మనం దీన్ని పాయసంలో వేసుకోవాలండి. కొంచెం సేపటి తర్వాత ఇలా గంటతో కలుపుతూ మనం పాలికల్ని ఉడికించేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కొంచెం కలుపుతూ అడుగు నుంచి ఇక్కడ చూడండి తాలికలు ఉడికాయలేదో చెక్ చేస్తున్నాను. ఇలా ఈజీగా విరిగిపోయాయి తాలికలు అంటే మనకి తాలికలు అనేటివి చక్కగా ఉడికిపోయినట్టే. ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఒకే చోట పోయకుండా వీడియోలో చూసినట్టు చుట్టూతా పోసుకొని నెమ్మదిగా ఇలా మధ్యలోంచి కలపాలండి. ఎక్కువ కలపొద్దు. ఎక్కువ కలిపామంటే పాల తాలికలు అనేటివి విరిగిపోతాయి. సో ఇలా నెమ్మదిగా అడుగు నుంచి కలుపుతూ మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం వేసిన బియ్యం పిండి నీళ్ళ వల్ల మనకు పాయసం అనేది చిక్కగా అవుతుంది. మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకున్నాక చల్లార పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇక్కడ వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని వేసాము అంటే పాయసం అనేది పాలు విరిగిపోకుండా కమ్మగా ఉంటుందండి. ఇలా మొత్తం మనం వేసిన బెల్లం నీళ్ళు అనేది పాయసంలో కలిసేలాగా నెమ్మదిగా కలుపుకొని మరి స్టవ్ ఆన్ చేసేసి మరి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ బెల్లం పాయసంలో కలిసేలాగా ఉడికించేసుకున్నామంటే పాలు విరగకుండా మన పాల తాలికల పాయసం రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత క్రీమీగా ఉందో. ఈ పాయసం ఇంకా కమ్మగా ఉండటానికి నేను మరొక చిన్న ప్యాన్లో నెయ్యి వేసేసి కాజు అలాగే కిస్మిస్ని వేయించేసాను. అంతా కలిసిపోయేలాగా కలిపేసుకున్నామంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పాల తాలికల పాయసం రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరీ దగ్గరికి ఉడికించుకున్నామంటే ఇది ఆరాక మరింత చిక్కబడుతుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ కట్టేసేయడమే అండి. మీరు ఎన్నో రకాలుగా ఎన్నో పద్ధతుల్లో ఈ పాయసం చేసి ఉండొచ్చు. ఈసారి ఈ పద్ధతుల్లో ఈ కొలతలతో ఈ ట్రిక్తో చేయండి. పాయసం చాలా కమ్మగా ఉంటుంది, విరిగిపోకుండా ఉంటుంది. ఇలా చేసిన పాయసాన్ని ఆ వినాయకుడికి సమర్పించి స్వామిని దీవెనలు తీసుకోవటమే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్.